సో ఇంతకుముందు అంటే ఈ యూజర్ ఇంటర్ఫేస్ రాకముందు మనకి ఈ డేటా మేనేజర్ అని ఎలా ఉండేదంటే, సో మేనేజ్ డేటా ఫ్లోస్ ఉంది కదా, సో ఇలా ఉండేది అనమాట మేనేజ్ డేటా ఫ్లోస్. ఓకే, సో ఇక్కడ మనం రెసిపీస్ డేటా ఫ్లోస్, సో డేటా ఫ్లోస్ అనేది రెసిపీస్ కంటే ప్రీవియస్ వర్షన్. అంటే డేటా సెట్స్ ని మనం క్రియేట్ చేయడానికి రెసిపీస్ కంటే ముందు డేటా ఫ్లోస్ వాడేవాళ్ళము. బట్ లేటర్ సేల్స్ ఫోర్స్ కేమ్ అప్ విత్ రెసిపీస్. ఓకే, ఇక్కడ కూడా చూడండి. సో మానిటర్లు ఇక్కడ ఇది ప్రీవియస్ వర్షన్ ఆఫ్ జాబ్ మానిటర్. అంటే ఇంతకు ముందు జాబ్స్ మానిటర్ ఇలా ఉండేది అనమాట. లైక్ ఇలా సెక్షన్స్ లేకుండా ఆ సక్సెస్, ఇన్ ప్రోగ్రెస్ అని సెక్షన్, ఎవ్రీథింగ్ ఇక్కడే స్టేటస్ లో ఉండేది. లైక్ వార్నింగ్, ఎవ్రీథింగ్ ఇక్కడ ట్రాక్ అయ్యేది. సో టైప్ వచ్చేసి కూడా ఇక్కడ ఉండే, లైక్ చూడండి రెసిపీ, డేటా సింక్, సో ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎంత డ్యూరేషన్, సో ఎర్రర్ మెసేజెస్ దాని మీద ఐకాన్ మీద క్లిక్ చేసి వస్తున్నాయి కదా. ఇప్పుడు ఇంతకు ముందు ఇలా పక్కనే వచ్చేసాయి అనమాట ఎర్రర్ మెసేజెస్ కానీ వార్నింగ్ మెసేజెస్ కానీ. సో ఇవి జాబ్స్. నెక్స్ట్ ఇక్కడ డేటా ఫ్లోస్. ఓకేనా, సో సేల్స్ ఫోర్స్ అనౌన్స్ చేసిన తర్వాత సేల్స్ ఫోర్స్ ఏం అనౌన్స్ చేసిందంటే డేటా ఫ్లోస్ ని ఇట్ ఈస్ గోయింగ్ టు రిటైర్. అంటే సో ఇట్స్ నాట్ గోయింగ్ టు గివ్ ఎనీ ఎన్హాన్స్మెంట్. ఫ్యూచర్ లో డేటా ఫ్లోస్ ని రిమూవ్ చేసే దే ఆర్ గోయింగ్ టు రిమూవ్ ఇట్. సో దట్స్ వాట్ దే హావ్ అనౌన్స్డ్. ఓకే, సో అలాంటప్పుడు ఏం చేయాలి? సో డేటా ఫ్లోస్ ని అంటే ప్రీవియస్ గా మనము డేటా ఫ్లోస్ యూజ్ చేసి రెసిపీస్ క్రియేట్ చేసి ఉంటాం కదా, వాటిని రెసిపీస్ లకి కన్వర్ట్ సారీ డేటా సెట్స్ క్రియేట్ చేసి ఉంటాం కదా. సో వీ షుడ్ మైగ్రేట్ డేటా ఫ్లోస్ టు రెసిపీస్ అనమాట. సో అలా డేటా ఫ్లోస్ నుంచి రెసిపీస్ కి మైగ్రేట్ చేయడానికి సో మనం ఇక్కడ ఆప్షన్ ఉంటుంది అనమాట. లైక్ మానిటర్ సెక్షన్ లో జాబ్స్ పక్కన మా డేటా ఫ్లోస్ లో సో అన్ని డేటా ఫ్లోస్ మనకి కనిపిస్తాయి. సపోజ్ ఈ డేటా ఫ్లోస్ ని నేను రెసిపీస్ లకి కన్వర్ట్ చేయాలంటే, సో అసలు డేటా ఫ్లో అంటే నీకు యూజర్ ఇంటర్ఫేస్ చూపించలేదు కాబట్టి ఫస్ట్ డేటా ఫ్లో చూపిస్తాను. సో డేటా ఫ్లోస్ ఇక్కడ డేటా ఫ్లోస్ అండ్ రెసిపీ సెక్షన్ లో మనకి రెసిపీస్ ఉంటాయి, డేటా ఫ్లోస్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ నుంచి అయినా మనం రెసిపీ క్రియేట్ చేయొచ్చు. ఓకే, చూడండి నిన్న మనం క్రియేట్ చేసిన రెసిపీస్ ఇక్కడ ఉన్నాయి లిస్ట్. ఓకే, బట్ ఆ స్టేటస్ అనేది అప్డేట్ అవ్వలేదు, నాట్ రన్ ఉంది. సో దట్ ఇగ్నోర్. సో ఇక్కడ నుంచి అయినా మనము రెసిపీ క్రియేట్ చేయొచ్చు. దిస్ ఈస్ వన్ వే. సో దిస్ ఈస్ ఫర్ ద రెసిపీ. బట్ డేటా ఫ్లోస్ అనేవి ఎలా ఉంటాయి యూజర్ ఇంటర్ఫేస్, సో ఐ విల్ షో యూ. ఓకే, సో ఇక్కడ క్రియేట్ డేటా ఫ్లో. ఓకే, సో డేటా ఫ్లో సూపర్ లెర్నింగ్ టీమ్ అని ఒక డేటా ఫ్లో క్రియేట్ చేస్తా, నేమ్ ఇస్తున్నాను. సో ఇది డేటా ఫ్లో యూజర్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఓకే, సో ఈ డేటా ఫ్లోలో కూడా వన్ బై వన్ మనము సో ఏ నోట్స్ ఎందుకు వాడతాం అనేది డిస్కస్ చేద్దాము. బట్ ఈ డేటా ఫ్లోలో క్రియేట్ చేసినవి సో ఇంతకు ముందు ఏమైనా ఉంటే చూపిస్తాను. బ్యాచ్ 4 ఓకే, సో ఇక్కడ చూడండి ఇది డేటా ఫ్లో యూజర్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది అనమాట. లైక్ ఇవన్నీ డిఫరెంట్ మనకి ట్రాన్స్ఫర్మేషన్స్ అంటాం కదా రెసిపీస్ లో, ఇక్కడ కూడా ఇవి డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనమాట. ఓకే, సో అన్ని డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషన్స్. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, సో ఇక్కడ మనము సో మానిటర్ లో డేటా ఫ్లో సెక్షన్ లో వీ కెన్ యాక్చువల్లీ కన్వర్ట్. ఓకేనా, సో వీ హ్యావ్ ఆప్షన్ టు కన్వర్ట్ టు రెసిపీ. ఎందుకు సేల్స్ ఫోర్స్ కన్వర్ట్ టు రెసిపీ ఆప్షన్ ఇచ్చిందంటే, సో ఇట్స్ గోయింగ్ టు రిటైర్ ద డేటా ఫ్లోస్. అంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు గివ్ ఎనీ ఎన్హాన్స్మెంట్ ఫర్దర్ ఫర్ దిస్ డేటా ఫ్లోస్. ఓకే, సో మనం ఫర్దర్ గా ఏదైనా డేటా సెట్ డెవలప్ చేసుకోవాలంటే వీ షుడ్ ప్రిఫర్ యూజింగ్ ద రెసిపీస్ రాదర్ దాన్ డేటా ఫ్లోస్. బట్ వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ డేటా ఫ్లో. సో దాంట్లో ఏం ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయనేది కూడా మనము అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇంటర్వ్యూస్ లో అడుగుతుంటారు అనమాట. వీ షుడ్ నాట్ సే దట్ ఐ డోంట్ నో డేటా ఫ్లో. ఓకే, బికాస్ most of the companies have developed many data sets using data flows only. So recently they are actually trying to move from data flows to recipes. So it's always necessary even for those companies also to know its to know any of the developers that they are going to hire to know the data flow, because then only they can migrate. So they may have the old too many data flows, సో దే వుడ్ లైక్ టు మైగ్రేట్. ఓకేనా, సో వాళ్ళకి చాలా డేటా ఫ్లోస్ ఉండొచ్చు. సో దాన్ని అర్థం చేసుకొని వాటిని డేటా ఫ్లోస్ నుంచి రెసిపీస్ మైగ్రేట్ చేసే వర్క్ ఉండొచ్చు. కాబట్టి ఇట్స్ నాట్ ఆల్వేస్ బెస్ట్ ఆన్సర్ టు సే I don't know data flows and I don't know data flow transformations. We should say that I know data flows and I know all the transformations and I can understand, I can migrate from data flows to recipes ఇలా చెప్పగలగాలన్నమాట. ఓకే, సో వీ హ్యావ్ ఆప్షన్ హియర్. ఇక్కడ మాకు ఇక్కడ ఆప్షన్ ఉంది. సో మైగ్రేట్ టు డేటా ఫ్లో అని చెప్పేసి, సో ఇక్కడ మనం మైగ్రేట్ టు రెసిపీ అని చెప్పేసి. సో ఇది ఏం చేస్తారంటే డేటా ఫ్లోలో ఉన్న ట్రాన్స్ఫర్మేషన్స్ రెసిపీస్ అన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని ఒక రెసిపీలో ఉంటే అలా అలా అయితే మనకి సపోజ్ ఇక్కడ చూడండి సంథింగ్ ఏదో ఎర్రర్ వచ్చింది. ఓకే, బ్రౌజర్ ఇస్ బ్లాకింగ్ సంథింగ్. ఓకే, ఇక్కడ బ్లాక్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ సపోజ్ డైజెస్ట్ అనుకుంటే ఇది ఒక ఇక్కడ మీరు యూ కెన్ యాక్చువల్లీ కంపేర్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనం ఇన్పుట్ డేటా తీసుకుంటాం కదా. ఓకే, సిమిలర్ టు దట్ వన్ ఇక్కడ డైజెస్ట్ అనమాట, ఎస్ఎఫ్డిసి డైజెస్ట్. మనము అవుట్పుట్ డేటా తీసుకుంటాం కదా. సో ఇక్కడ డైజెస్ట్ ఉంది కదా, జస్ట్ లైక్ ఇన్పుట్ లేదా ఎస్ఎఫ్డిసి లోకల్ లేదా
నాన్ ఎస్ఎఫ్డిసి అంటే లోకల్ కాకుండా అవుట్ సైడ్ నుంచి కూడా మనం తెచ్చుకోవచ్చు అనమాట యూజింగ్ డైజెస్ట్. సో ఇక్కడ చూడండి కనెక్షన్ నేమ్ లో మనము కెనడా సేల్స్ అనేది థర్డ్ పార్టీ అంటే లోకల్ ఎస్ఎఫ్డిసి లోకల్ కాకుండా వేరే థర్డ్ పార్టీ నుంచి చూస్తున్న డేటా సోర్స్ కనెక్షన్. ఎస్ఎఫ్డిసి లోకల్ కనెక్షన్ ఏంటి, ఓకేనా. సో ఇది ఎక్కడ డైజెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే, సో ఇట్స్ సిమిలర్ టు లైక్ మనము ఎస్ఎఫ్డిసి లోకల్ నుంచి అయినా తెచ్చుకోవచ్చు, లేదా మనం ఎక్స్టర్నల్ నుంచి ఏదైనా కనెక్ట్ చేసుకుంటే దాని నుంచి అయినా తెచ్చుకోవచ్చు. ఓకే, సపోజ్ నేను కెనడా సేల్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నానంటే, సో కెనడా సేల్స్ లోంచి ఈ 3 ఆబ్జెక్ట్స్ నేను సింక్ చేసుకుంటాను అనమాట. ఓకేనా, సో కెనడా సేల్స్ అంటే మీకు చూపించలేదు కదా, సో ఇక్కడ సో కనెక్షన్స్ లో సో యూ కెన్ యాక్చువల్లీ సీ, సో కెనడా సేల్స్ అనేది థర్డ్ పార్టీ అంటే ఈ ఎస్ఎఫ్డిసి లోకల్ కాకుండా వేరే సేల్స్ ఫోర్స్ ఆర్గ్ నుంచి నేను డేటా తెచ్చుకుంటున్నాను అనమాట. ఓకేనా, సో ఇక్కడ యూ కెన్ యాక్చువల్లీ అబ్జర్వ్. ఓకేనా, సో ఎడిట్ కనెక్షన్ మీద క్లిక్ చేస్తే సో ఈ కనెక్షన్ నేను ఎస్టాబ్లిష్ నేను వేరే ఆర్గ్ లైక్ sivananda2320@gmail.com డాటా అనలిటిక్స్ నుంచి నేను డిఫరెంట్ టీసీఆర్ మార్గ్ అనమాట. ఓకేనా, సో టీసీఆర్ మార్గ్ నుంచి అయినా తెచ్చుకోవచ్చు, లేదా నేను నాన్ టీసీఆర్ మార్గ్ నుంచి అయినా లైక్ సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్స్ సింక్ అవుతుంది అనమాట. ఓకేనా, సో దాని యూజర్ నేమ్ పాస్వర్డ్, సో ఏపీఐ టైప్ వచ్చేసి సోప్ ఇవ్వాలి. సో ఈ సర్వీస్ ఎవరు డిఫాల్ట్ గా ఉంటుంది, సో యూ కెన్ గివ్ ద నేమ్ హియర్. ఓకేనా, సో ఆ ఆబ్జెక్ట్ కి ఆ సేల్స్ ఫోర్స్ ఆగి కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకే, సో దట్ వీ కెన్ డూ ఇట్ అగైన్. ఓకే, అంటే సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే హియర్ ఇస్ డైజెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ డేటా ఫ్లోలో ఎందుకు వాడతామంటే, సో ఇక్కడ చూడండి, సో నేను వేరే సేల్స్ ఫోర్స్ ఆర్గ్ కనెక్ట్ చేసినా కూడా అది కూడా ఒక నేమ్ ఇక్కడ కనిపిస్తాను అనమాట. అంటే థర్డ్ పార్టీ అంటే సేల్స్ ఫోర్స్ ఆర్గ్ అనే కాదు, ఎనీ థర్డ్ పార్టీ డేటాకి నేను కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత, సో ఆ థర్డ్ పార్టీ ఎక్స్టర్నల్ సిస్టమ్స్ నుంచి కూడా నేను కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసిన ఎక్స్టర్నల్ సిస్టమ్స్ కనెక్షన్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇక్కడ ఇంకోటి ఏదైనా క్రియేట్ చేశాను అనుకో, న్యూ కనెక్షన్ సంథింగ్. ఓకేనా, సపోజ్ మైక్రోసాఫ్ట్ అజూర్. ఓకేనా, ఇలా డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి సేవ్ అండ్ టెస్ట్ క్లిక్ ఇచ్చాను అనుకో, సో అది కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో దాంట్లో ఉన్న డిఫరెంట్ టేబుల్స్ నాకు ఇక్కడ సోర్స్ ఆబ్జెక్ట్ లో కనిపిస్తాయి. ఓకేనా, సో ఎస్ఎఫ్డిసి యూ కెన్ నోట్ ఇట్ డౌన్. సో ఇంపార్టెంట్ ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని లైక్ రెసిపీస్ లో కానీ వీటిని కానీ నోట్బుక్ తీసుకొని రాసుకొని, సో ఏది దాన్ని ఎందుకు వాడతాం అనేది మెన్షన్ చేసుకోండి. సో డైజెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు వాడతామంటే, ఎస్ఎఫ్డిసి లోకల్ నుంచి అయినా కానీ, లేకపోతే థర్డ్ పార్టీ ఎక్స్టర్నల్ కనెక్షన్స్ మనం ఎస్టాబ్లిష్ చేసిన కనెక్షన్స్ నుంచి కూడా మనం డేటా తెచ్చుకొని, సో మనము ఈ కింద డేటా ఫ్లోలోకి తెచ్చుకోవచ్చు అనమాట. సో దట్స్ ద డైజెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, అర్థమవుతుందా? బట్ ఇక్కడ ఎస్ఎఫ్డిసి డైజెస్ట్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో ఈ డైజెస్ట్ ఎస్ఎఫ్డిసి డైజెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ సేమ్ యాజ్ డైజెస్ట్ లాగే, బట్ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, సో డైజెస్ట్ లో మనము ఎక్స్టర్నల్ గా సింక్ చేసుకున్న కనెక్షన్స్ నుంచి డేటా తెచ్చుకుంటాము, బట్ ఎస్ఎఫ్డిసి డైజెస్ట్ లో అలా ఏముండదు. ఓన్లీ ఎస్ఎఫ్డిసి లోకల్లో మనం సింక్ చేసుకున్న ఆబ్జెక్ట్స్ నుంచినే మనం డేటా తెచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు డైజెస్ట్ లో కనెక్షన్ నేమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే లిస్ట్ ఆఫ్ అన్ని కనెక్షన్స్ ఉంటాయి. బట్ ఎస్ఎఫ్డిసి డైజెస్ట్ లో అలా ఏం ఆప్షన్ ఉండదు అనమాట. లైక్ ఆల్రెడీ ఈ సోర్స్ ఆబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది. ఈ సోర్స్ ఆబ్జెక్ట్ లో వచ్చేసి మనం ఎస్ఎఫ్డిసి లోకల్లో సింక్ చేసుకున్న ఆబ్జెక్ట్స్ యొక్క లిస్ట్ ఉంటుంది అనమాట. ఓకే, సపోజ్ అకౌంట్ అని సెలెక్ట్ చేసుకుంటే, సో ఇక్కడ మనం ఫిల్టర్ కండిషన్ అప్లై చేయొచ్చు. గుర్తుంది కదా, మనము రెసిపీస్ లో ఎలా అయితే ఫిల్టర్ కండిషన్ అప్లై చేసామో అలా ఫిల్టర్ కండిషన్ అప్లై చేయొచ్చు. సో ఆల్వేస్ ప్రిఫర్ కాంప్లెక్స్ ఫిల్టర్ కండిషన్. సో ఇది ప్రిఫర్ చేయండి. సో ఎందుకంటే ఈ ఫిల్టర్ కండిషన్స్ లో రాసామంటే కొంచెం డిఫరెంట్ ఫార్మాట్ లో రాయాలి. సో ఆల్వేస్ ప్రిఫర్ దిస్ వన్. ఓకేనా, లైక్ ఇండస్ట్రీ నాట్ ఈక్వల్స్ టు బ్యాంకింగ్. ఓకేనా, సో అలా అనమాట. సో ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫీల్డ్స్. ఓకే, ఇక్కడ సెలెక్ట్ ఫీల్డ్స్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ ఇచ్చి ఏమేమి ఫీల్డ్స్ కావాలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దట్ ఐ విల్ షో యూ. సో అర్థమైందా వైష్ణవి? సో ఎస్ఎఫ్డిసి డైజెస్ట్ కి డిఫరెన్స్ ఏంటో అర్థమైందా? హలో, సో ఏం లేదు, డైజెస్ట్ లో మన ఎస్ఎఫ్డిసి లోకల్ కనెక్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఎస్ఎఫ్డిసి లోకల్ లో సింక్ అయిన ఆబ్జెక్ట్స్ లిస్ట్ మొత్తం మనకి కనిపిస్తుంది అనమాట. ఓకేనా, సో దట్స్ వన్ థింగ్. ఓకే, సో ఎస్ఎఫ్డిసి లోకల్ ఈ ఆబ్జెక్ట్స్ మొత్తం లిస్ట్. సో అలా కాకుండా వేరే సపోజ్ నేను ఎనీ థర్డ్ పార్టీకి నేను కనెక్ట్ అయినాను అనుకో, సో సక్సెస్ఫుల్ గా కనెక్ట్ అయ్యింటే ఆ లిస్ట్ కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఆ లిస్ట్ సెలెక్ట్ చేసుకొని ఆ లిస్ట్ లో ఉన్న ఎనీ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ లేదా టేబుల్స్ ను కూడా నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఉన్న ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దట్స్ అ డైజెస్ట్. సో ఎస్ఎఫ్డిసి డైజెస్ట్ లో అలా లేదనమాట. ఎస్ఎఫ్డిసి లోకల్లో సింక్ చేసుకున్న ఆబ్జెక్ట్స్ దాని యొక్క ఫీల్డ్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి, దాని మీద ఫిల్టర్ అప్లై చేసుకోవచ్చు. దట్స్ హౌ వీ కెన్ టేక్ ద ఇన్పుట్ డేటా ఇన్సైడ్ ఎ డేటా ఫ్లో. మనకు రెసిపీస్ లో ఎలాగైతే సో ఇలా లైక్ సిఆర్ అనలిటిక్స్ డేటా సెట్స్
కనెక్టెడ్ ఆబ్జెక్ట్స్ ఎస్ఎఫ్డిసి ఓకేనా. సో ఎక్స్టర్నల్ కనెక్టెడ్ ఆబ్జెక్ట్స్ అంటే థర్డ్ పార్టీ అంటే సో మీరు ఇక్కడ తీసుకున్నారంటే సో ఎక్స్టర్నల్ నుంచి మనం కనెక్ట్ చేసుకున్న ఆబ్జెక్ట్స్ చూడండి కెనడా సేల్స్ మాత్రమే కనిపిస్తుంది ఎందుకంటే ఇట్ ఈస్ ఎక్స్టర్నల్. సో ఎక్స్టర్నల్ అంటే ఇట్స్ నాన్ ఎస్ఎఫ్డిసి లోకల్, ఎస్ఎఫ్డిసి లోకల్ కాకుండా ఓకే. సో ఈ ఎస్ఎఫ్డిసి లోకల్ కాకుండా సో నాన్ ఎస్ఎఫ్డిసి అంటే ఈ ఎస్ఎఫ్డిసి లోకల్లో దీనికి సంబంధించిన ఆబ్జెక్ట్ డేటా మేనేజర్లో ఉన్న డేటా మొత్తం కనిపిస్తుంది. బట్ అలా కాకుండా థర్డ్ పార్టీ నుంచి వచ్చిన డేటా అని కావాలనుకుంటే సో మనం ఎక్స్టర్నల్ అని క్లిక్ ఇస్తాం. సిమిలర్ టు దట్ వన్ ఇక్కడ కూడా మనము డేటా ఫ్లోలో ఏంటంటే డైజెస్ట్లో సో నాన్ ఎస్ఎఫ్డిసి లోకల్ కావాలనుకుంటే వేరే సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. దట్స్ ద మెయిన్ డిఫరెన్స్ ఓకే. సో ఇలా క్రియేట్ చేసిన డేటా ఫ్లోస్ మనము మైగ్రేట్ చేయాలి అంటే సో వీ కెన్ క్లిక్ ఆన్ హియర్ ఓకేనా. సో ఇక్కడ మానిటర్లో దీని మీద క్లిక్ ఇచ్చి మైగ్రేట్ టు కన్వర్ట్ టు రెసిపీస్ మీద క్లిక్ ఇచ్చామంటే దాంట్లో ఉన్న నోట్స్ అన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని మనకి రెసిపీస్ నోట్స్ లెక్క కన్వర్ట్ అవుతాయి అనమాట. బట్ దానికి దీనికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే సో కొన్ని ఫంక్షన్స్ డేటా ఫ్లో సపోర్ట్ చేసిన ఫంక్షన్స్ ఎందుకు కన్వర్ట్ అవ్వట్లేదు ఓకే. సో వేరేది ఏమైనా కన్వర్ట్ చేద్దాం. సో డేటా ఫ్లోలో కన్వర్ట్ చేసిన డేటా ఫ్లోస్లో కొన్ని ఫంక్షన్స్ రెసిపీస్లో సపోర్ట్ చేయవు. సో అప్పుడు మనం కన్వర్ట్ క్లిక్ ఇచ్చిన తర్వాత కొన్ని మాన్యువల్గా మనం సెట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో ఏమైనా ఎర్రర్స్ వస్తే ఫిక్స్ చేసి దాన్ని సేవ్ చేసి రెసిపీ రన్ చేయాల్సి ఉంటుంది ఓకేనా. సో ఎందుకంటే కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ కొన్ని ఫంక్షన్స్ కొన్ని మల్టీ వాల్యూ ఫంక్షన్స్ సపోర్ట్ చేయదు ఓకే. సో అంటే డేటా ఫ్లోలో సపోర్ట్ చేసిన మల్టీ వాల్యూ ఫంక్షన్ నేమ్స్ రెసిపీస్లో ఉన్న మల్టీ వాల్యూ ఫంక్షన్స్ నేమ్స్ ఈజీగా ఉండదు. ఇది చూడండి. సో ఈ ఎగ్జిక్యూట్ అంటే ఇట్స్ లైక్ యూ డోంట్ నీడ్ టు అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హియర్. సో ఏంటి మైగ్రేట్ టు కన్వర్ట్ టు రెసిపీ అంటే ఏంటంటే సో డేటా ఫ్లోస్లో ఉన్న సో ఇఫ్ యూ సీ దిస్ డేటా ఫ్లో సో దీన్ని ఓకే. సో సేల్స్ టెస్ట్ ఈఎల్టీ డేటా ఫ్లో కదా. సో దాన్ని ఓపెన్ చేస్తాను సేల్స్ ఓకే. సో ఈ డేటా ఫ్లోని నేను సో కన్వర్ట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సో ఇక్కడ టూ మెనీ నోట్స్ ఉన్నాయి కదా. సో ఈ నోట్స్ అన్ని మనకి రెసిపీస్లో కన్వర్ట్ అయితే సో ఇలా ఉంటుంది అనమాట ఓకేనా. So it's a huge and complex. We don't need to understand this flow and all. I'm just trying to explain here how to convert our existing data flow to recipe. So ela click cheyali like so we need to go here okay the data flows and convert to recipe okay. అర్థమైందా. సో ఇలా మనము కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దట్స్ వన్ థింగ్. నెక్స్ట్ మనం ఇందాక క్రియేట్ చేసింది ఏంది సూపర్ లెర్నింగ్ టీమ్ అని చెప్పేసి ఒక సింపుల్ ఇక్కడ కూడా లైవ్ డేటా సెట్స్ కనెక్టెడ్ డేటా సెట్స్ ఓకే. సో ఒక డేటా ఫ్లో మనం క్రియేట్ చేసినప్పుడు ఎలా సో దిస్ ఇస్ ద డేటా ఫ్లో క్రియేట్ చేసి ఇది బ్లాంక్ డేటా ఫ్లో. సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేశారంటే సో రెండు కంట్రోల్స్ ఉన్నాయి ఓకే. సో ఇక్కడ నేను డౌన్లోడ్ చేశాను అప్లోడ్ చేశాను. సో ఇది బ్లాంక్ కాబట్టి మీరు ఏదైనా డౌన్లోడ్ చేసుకున్నా కూడా సో మీరు ఇక్కడ బ్లాంక్గా ఉంటుంది లైక్ వి డిడ్ంట్ పుట్ ఎనీథింగ్ సి బ్లాంక్ ఓకే. ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజ్ బ్రేస్ ఓకే. సూపర్ లెర్నింగ్ టీమ్ ఓకే. సో ఇక్కడ బ్లాంక్గా ఉంది. సో ఇప్పుడు మనము నేను అకౌంట్ డేటా తెచ్చుకోవాలనుకుంటే సో ఐ కెన్ యాక్చువల్లీ క్లిక్ ఆన్ హియర్. సో ఓకే. సో నేను ఏం క్లిక్ చేస్తానంటే అకౌంట్ ఆబ్జెక్ట్ డేటా అంటే ఒక నోడ్కి నేమ్ ఇస్తాం అనమాట. సో ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాను అకౌంట్ ఓకే. అకౌంట్ సో అకౌంట్లో వచ్చి నేను ఏమేమి ఫీల్డ్స్ తెచ్చుకోవాలనుకుంటున్నాను ఆ ఫీల్డ్స్ లైక్ ఓకేనా. సో ఐడి అనే ఫీల్డ్ బై డిఫాల్ట్గా అంటే లైక్ ప్రైమరీకి కాబట్టి సో ఐడి ఆఫ్ ద అకౌంట్ బై డిఫాల్ట్గా ఉండదు. ఇక్కడ చూడండి ఐడి సో అకౌంట్ ఐడి సో యూ షుడ్ సెలెక్ట్ దట్. సో అదే రెసిపీస్లో అయితే ఐడి బై డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంటుంది. సో నేను అకౌంట్ నేమ్ ఓకే అకౌంట్ ఇండస్ట్రీ ఓకే. సో ఇలా ఏమేమైతే ఫీల్డ్స్ నాకు బిల్లింగ్ కంట్రీ ఉన్న బిల్లింగ్ కంట్రీ బిల్లింగ్ సిటీ ఓకే. సో ఏం ఫీల్డ్స్ అయితే మనకి ఫైనల్గా డేటా సెట్లో కావాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్స్ మనము సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. టైప్ యాన్యువల్ రెవెన్యూ ఓకే. సో టైప్ ఇలా మల్టిపుల్ ఫీల్డ్స్ సెలెక్ట్ చేసుకుంటాము. సో సపోజ్ నేను ఇండస్ట్రీ నాట్ ఈక్వల్స్ టు బ్యాంకింగ్ అని ఇచ్చామంటే సో నాకు ఇండస్ట్రీ బ్యాంకింగ్ తప్ప మళ్ళీ మిగతా అన్ని ఫీల్డ్స్ అన్ని ఆబ్జెక్ట్ రికార్డ్స్ వస్తాయి అనమాట ఓకే. అర్థమవుతుందా బ్యాంకింగ్ ఓకే. సో సే క్రియేట్ ఇచ్చామంటే సో ఇండస్ట్రీ బ్యాంకింగ్ ఉన్నో తప్ప అన్ని రికార్డ్స్ వస్తాయి ఓకే. సో యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ టేకింగ్ ఆల్ ద రికార్డ్స్. సో ఫిల్టర్ కండిషన్ అలా రాసుకోవాలని చెప్తున్నాను. ఇక్కడ చూడండి ఎస్ఎఫ్డిసి డైజెస్ట్ నోడ్ నేమ్ వచ్చేసి ఎస్ఎఫ్డిసి నోడ్ నేమ్ వచ్చేసి ఎస్ఎఫ్డిసి అకౌంట్ ఆబ్జెక్ట్ డేటా ఆ టైప్ ఆఫ్ ద నోడ్ వచ్చేసి ఎస్ఎఫ్డిసి డైజెస్ట్ ఇలా ఇన్పుట్ డేటా తీసుకోవచ్చు. సో ఇదొక వే. సో ఇలా నోడ్ తీసుకున్న తర్వాత దీన్ని మనం ఇలా రెసిపీస్లో ఎలాగైతే మనము అవుట్పుట్ చేస్తాము అవుట్పుట్ నోడ్ ఉంది కదా. సో ఇక్కడ చూడండి సో అవుట్పుట్ నోడ్ అంటే అవుట్పుట్ నోడ్ ఎందుకు వాడతాము ఇక్కడ ఆల్రెడీ దానికి అవుట్పుట్ ఇచ్చేసాను కాబట్టి సంథింగ్ మీకు రావట్లేదు.
సంథింగ్ ఏదైనా అవుట్పుట్ నేమ్ కి ఈక్వాలెంట్ నోడ్ కి ఈక్వాలెంట్ గా సో ఇక్కడ మనకి వేరే నోడ్ ఉంటాయి ఇక్కడ చూడండి. సో అవుట్పుట్ నోడ్ ఉంది కదా, సో అవుట్పుట్ నోడ్ లో మనం ఎలా అయితే డేటా సెట్ క్రియేట్ చేస్తామో సిమిలర్ టు దట్ ఇక్కడ సో మనము డేటా సెట్ క్రియేట్ చేయాలంటే ఎస్ఎఫ్డిసి రిజిస్టర్ ఉంది కదా, సో ఎస్ఎఫ్డి రిజిస్టర్ నోడ్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా. సో రెసిపీస్ లో ఏంటంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు, బట్ ఇక్కడ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనము సెలెక్ట్ చేసుకొని ఆ నేమ్ ఈ నోడ్ ని ఈ నోడ్ తో ఎస్ఎఫ్డిసి రిజిస్టర్ గుర్తుపెట్టుకో, ఎస్ఎఫ్డిసి రిజిస్టర్ అనే నోడ్ తో మనము కనెక్ట్ చేస్తాం అనమాట. ఎస్ఎఫ్డిసి రిజిస్టర్. సో ఓకేనా, రిజిస్టర్ మై ఏసీసీ డేటా అని దీనికి ఒక నేమ్ ఇస్తున్నాను. టైప్ ఆఫ్ దిస్ నోడ్ వచ్చేసి ఎస్ఎఫ్డిసి రిజిస్టర్. ఓకే, సో రిమెంబర్. సో దేంతో కనెక్ట్ చేస్తాను ఇక్కడ సపోజ్ నాకు ఒకే ఒక నోడ్ ఉంది కాబట్టి లిస్ట్ ఆఫ్ సోర్స్ నోడ్ అవైలబుల్స్ లో ఒకటి చూపిస్తాను. సపోజ్ ఇక్కడ 4 to 10 ఉన్నాయి అనుకుందాం, ఆ 10 లిస్ట్ మొత్తం కనిపిస్తుంది అనమాట. సో నేను దేంతో లింక్ చేయాలనుకుంటున్నాను అంటే అకౌంట్ ఆబ్జెక్ట్ డేటాతో లింక్ చేయాలనుకుంటున్నాను. సో ఐ విల్ సెలెక్ట్ దట్. సో ఇక్కడ డేటా సెట్ alias name అని రెండు ఉంటాయి. సో alias is just like API name is like a API name of the data set, name is like a name of the label of the data set. Okay, నేనేం ఇస్తా అంటే అకౌంట్ డేటా సెట్ ఫ్రమ్ డేటా ఫ్లో. ఓకే, అర్థమవుతుందా? సో ఇక్కడ ఇది స్పేసెస్ ఉండకూడదు, బట్ ఇట్ కెన్ హ్యావ్ స్పేసెస్. ఓకే, నేను లేబుల్స్ ఓకేనా. సో సెక్యూరిటీ ప్రిడికేట్ జస్ట్ లైక్ మన కండిషన్ అప్లై చేయొచ్చు బేస్డ్ ఆన్ డిఫరెంట్ యూజర్ రన్నింగ్ మీద కానీ రోల్ మీద కానీ, దట్ విల్ సీ లేటర్. సో సింపుల్ గా ఇప్పుడు నేను సో ఈ నోడ్ కి ఎస్ఎఫ్డిసి రిజిస్టర్ అనే టైప్ నోడ్ కి నోడ్ నేమ్ ఇది ఇచ్చాను, సోర్స్ నోడ్ ఇది ఇచ్చాను, దాని అంటే ఈ డేటా సెట్ కి ఒక నేమ్ ఐ మీన్ ఏపీఐ నేమ్ లేబుల్ ఇచ్చాను. సో క్రియేట్ చేస్తున్నాను చూడండి. సో ఈ లైన్ దీంతో కనెక్ట్ అయింది అనమాట. సో అయిన తర్వాత సో నేను ఆల్రెడీ నేమ్ ఇచ్చేసాను కాబట్టి దీన్ని అప్డేట్ చేస్తాను అనమాట. ఓకే, సో ఇక్కడ యాక్చువల్లీ గివ్ డిస్క్రిప్షన్ లైక్ అకౌంట్ డేటా సెట్ వితౌట్ ఎనీ ఫిల్టర్స్. ఓకే, సో ఇలా సో ఎందుకు క్రియేట్ చేస్తున్నామో లైక్ ఓకే అప్డేట్ చేసిన తర్వాత సో ఆటోమేటిక్గా డేటా సెట్ క్రియేట్ అవ్వదు అనమాట. సో ఇది రన్ చేయాలి. సో రన్ చేసేటప్పుడు మనకి మళ్ళీ జాబ్ రన్ అవుతుంది. సో కెన్ యాక్చువల్లీ గో హియర్ అండ్ చెక్ ఫర్ ద జాబ్ హియర్. ఓకేనా, ఎస్ఎఫ్డిసి లోకల్ మళ్ళీ సింక్ అవుతుంది. ఓకే, ఒకవేళ ఇట్స్ బీన్ లాంగ్ టైం అయితే సో అది సింక్ అయిన తర్వాత మనకి ఆ డేటా ఫ్లో రన్ అవుతుంది. ఇక్కడ టైప్ వచ్చి ఇప్పుడు డేటా సింక్ అయిపోయిన తర్వాత సో మనకి డేటా ఫ్లో టైప్ ఈక్వల్స్ డేటా ఫ్లో, నేమ్ ఆఫ్ ద డేటా ఫ్లో వచ్చేసి నాకు సూపర్ లెర్నింగ్ టీమ్ అది రన్ అవుతుంది. ఓకే, చూడండి. సో ఇట్స్ నా క్యూలో ఉంది, ఇప్పుడు రన్నింగ్కి వెళ్ళింది. ఇది సక్సెస్ అయింది. సో దాని తర్వాత అలాగే రిఫ్రెష్ చేస్తుంటే అది కంప్లీట్ అయిన తర్వాతనే సూపర్ లెర్నింగ్ టీమ్ అనే డేటా ఫ్లో రన్నింగ్ అయితే టైప్ ఆఫ్ ద ఇది వచ్చేసి డేటా ఫ్లో అనమాట. ఓకేనా, సో ఇగ్నోర్ దిస్ అంటే ఇట్స్ నాట్ ఐఎస్టీ టైం కాదు. సో ఇగ్నోర్ దట్. సో ఇది కూడా సక్సెస్ఫుల్ గా రన్ అయింది అనమాట. మనకి ఏమైనా ఇష్యూస్ ఉంటే వార్నింగ్ కానీ ఫెయిల్యూర్స్ కానీ అలా వస్తాయి. సో ఆ డేటా సెట్ నేమ్ తో మనము సెర్చ్ చేద్దాం. ఓకేనా, సో ఇది డేటా సెట్ నేమ్. దీంతో ఇక్కడ డేటా సెట్స్ లో డేటాలో సెర్చ్ చేస్తాం అనమాట. ఓకే, చూడండి లైక్ 1009 మొత్తం ఎన్ని అకౌంట్ రికార్డ్స్ ఉంటాయి, అన్ని అకౌంట్ రికార్డ్స్ మొత్తం మనకి డేటా సెట్ క్రియేట్ అయింది అనమాట. అంటే డేటా ఫ్లో యూస్ చేసి ఎలా క్రియేట్ చేయాలో మనం చూసాం అనమాట. సో ఇదే డేటా ఫ్లోని యూ కెన్ యాక్చువల్లీ కన్వర్ట్ ఇట్ టు ఎ రెసిపీ. సో ఎలా లైక్ సూపర్ లెర్నింగ్ టీమ్. సో క్లిక్ ఆన్ ద కన్వర్ట్ టు రెసిపీ. సో ఏం లేదు, సింపుల్ ఇన్పుట్ తీసుకున్నాము, రిజిస్టర్ చేసాము, దాన్ని కన్వర్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది. ఓకేనా, చూడండి ఇన్పుట్ అదే లేబుల్, సో అదే అవుట్పుట్. మనం తీసుకున్న ఎస్ఎఫ్డిసి డైజెస్ట్ ఎలా వచ్చింది. ఓకేనా, సో ఇన్పుట్ నోడ్. ఓకేనా, ఇన్పుట్ నోడ్ ఇది వచ్చేసి అవుట్పుట్ ఎస్ఎఫ్డిసి రిజిస్టర్ అవుట్పుట్ నోడ్ గా మారింది. ఓకే, సో అలా డేటా ఫ్లోస్ నుంచి రెసిపీస్ కన్వర్ట్ చేసినప్పుడు దాని కరెస్పాండింగ్ నోడ్స్ లోకి ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే చేంజ్ అవుతాయి అనమాట. ఓకే, సో దట్ వీ షుడ్ రిమెంబర్. సో ఇవి కాకుండా ఓకేనా, సో ఎస్ఎఫ్డిసి డైజెస్ట్ కాకుండా మనము డైరెక్ట్ గా ఇక్కడ డేటా సెట్ బిల్డర్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో దీని మీద క్లిక్ ఇచ్చి సో డైరెక్ట్ గా ఫస్ట్ డేటా సెట్ నేమ్ అడుగుతుంది. సో నేను ఏం క్రియేట్ చేస్తానంటే కేసెస్ ఫ్రమ్ డేటా ఫ్లో అని చెప్పేసి ఒక డేటా ఫ్లో ఆన్ కేసెస్ క్రియేట్ చేస్తాను అనమాట. సో డేటా సెట్ బిల్డర్ యూస్ చేస్తున్నాను. సో ఇది డైరెక్ట్ గా దీంట్లో ఏంటంటే ఫస్ట్ డేటా సెట్ నేమ్ ఇచ్చేయాలి. సో కంటిన్యూ క్లిక్ ఇస్తాను. సో ఇక్కడ ఏంటంటే ఏ ఆబ్జెక్ట్ ని నేను తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఓకేనా, సో ఏ ఆబ్జెక్ట్ నుంచి నేను డేటా సెట్ క్రియేట్ చేయాలనుకుంటాను అంటే నేను కేసెస్ ఆబ్జెక్ట్ మీద క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి కేస్ అనే ఇక్కడ చూడండి. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే సో
కేస్ సెలెక్ట్ చేశానా? సో కేస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫీల్డ్స్, రిలేషన్‌షిప్స్ అని 2 ఉంటాయి. సో ఏమేం ఫీల్డ్స్ కావాలి ఓకేనా? ఆ ఫీల్డ్స్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. కేస్ ఐడీ, కేస్ నంబర్, కేస్ ఆర్జిన్, రీజన్ ఓకే. టైప్, సో క్లోజ్ డేట్, ఇలా మల్టిపుల్ ఫీల్డ్స్ మనకి ఏ ఫీల్డ్స్ కావాలనుకుంటే ఆ ఫీల్డ్స్ మనము స్టేటస్, సబ్జెక్ట్, సో ఇలా ఫీల్డ్ సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ మనము నోడ్ సెలెక్ట్ చేసుకోవాల్సిన పని లేదు. సో నెక్స్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సో కేసు ఎస్ఎఫ్డిసి 2 రిజిస్టర్ వచ్చేసాయి చూడండి. ఓకేనా? అర్థమవుతుందా? సో ఎస్ఎఫ్డిసి డైజెస్ట్, సో ఏం చేశాను, డేటా సెట్ బిల్డర్ మీద క్లిక్ ఇచ్చి డేటా సెట్ నేమ్ డైరెక్ట్గా ఇచ్చేసాను ఫస్ట్లోనే. ఓకేనా? ఆ నేమే నాకు ఇక్కడ వస్తుంది, కేసెస్ ఫ్రమ్ డేటా ఫ్లో. సో అది, సో దాని నుంచి వద్దనుకుంటే ఇలా ఇండివిజువల్ నోట్స్ తీసుకొని, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ నేను ఇండివిజువల్గా నేను ఎస్ఎఫ్డిసి డైజెస్ట్ తీసుకొని ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుని అగైన్ నేను ఎస్ఎఫ్డిసి రిజిస్టర్ తీసుకుని దాన్ని దీంతో కనెక్ట్ చేయడం లాగా అనమాట. సో అగైన్ ఐ కెన్ యాక్చువల్లీ డౌన్లోడ్ అప్లోడ్ ద డేటా ఫ్లో అండ్ రన్ ఇట్. ఓకే. సో దీనికి సంబంధించిన జేసన్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ ద జేసన్. ఓకే, దట్ యూ కెన్ సీ ఇట్ హియర్. ఓకే, ఓకేనా? సో ప్లీజ్ అబ్జర్వ్ దట్ జేసన్. సో నేను ఇప్పుడు ఈ డేటా రన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో డేటా అంటే దీంతో పాటు అది కూడా రన్ అయ్యి ఇంకా 2 డేటా సెట్స్, అంటే ఆల్రెడీ ఒక డేటా సెట్ క్రియేట్ అయిపోయింది, మనకి ఈ డేటా సెట్ కూడా క్రియేట్ అవుతాం అనమాట. ఓకే, సో కేసెస్ రెప్లికేట్ అవుతుంది. సో ఆ డేటా సెట్ కూడా క్రియేట్ అవుతాం అనమాట. అర్థమవుతుందా? సో నెక్స్ట్ 1.5 మినిట్లో సెషన్ క్లోజ్ అవుతుంది. సో ఐ విల్ సెండ్ యూ ద జూమ్ లింక్, సారీ వెబ్ఎక్స్ లింక్, యూ కెన్ జాయిన్ దేర్. ఓకే, సో అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే లైక్ బిఫోర్ రెసిపీస్ డేటా ఫ్లోస్ యూజ్ చేసి డేటా సెట్ ఎలా క్రియేట్ చేసే వాళ్ళము. ఓకేనా? దట్ వీ షుడ్ హ్యావ్ ఐడియా అబౌట్. ఓకేనా? ఓకే, ఇది కూడా సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయింది. సో ఈ డేటా సెట్ కూడా క్రియేట్ అయిందా లేదా చూద్దాం. ఓకే, సో గో హియర్ డేటా, సో 1632 కేసెస్ ఉన్నాయి. ఓకేనా? సో ఇలా దాని నుంచి డేటా సెట్ ఎలా క్రియేట్ చేయాలో అంటే ఇలా సింపుల్ గా క్రియేట్ చేయొచ్చు. సో ఇవి కాకుండా మిగతా ఈ ఎడ్జ్ మార్ట్ ఎందుకు వాడతాము, ఓకేనా, అప్ అండ్ ఎందుకు వాడతాము, ఓకేనా, ఆగ్మెంట్, కంప్యూటర్ ఎక్స్ప్రెషన్, కంప్యూటర్ రిలేటివ్, ఎడ్జ్, డైమెన్షన్ టు మెజర్, ఫ్లాట్ అను, ఓకేనా, ఇవన్నీ ఎందుకు వాడతామో చెప్తాను. సో ఇంతవరకు క్లియర్ గా ఉందా వైష్ణవి? ఓకేనా? సో డేటా ఫ్లో యూజ్ చేసి సింపుల్ గా అంటే ఎస్ఎఫ్డిసి డైజెస్ట్ ఏంటి, డైజెస్ట్ అంటే ఏంటి, క్లియర్ గా ఉంది కదా? ఓకే సార్. సో నెక్స్ట్ మనము ఈ రెసిపీస్ లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సో 1 minute లో క్లోజ్ అవుతుంది. లెట్స్ కనెక్ట్ ఆన్ వెబ్ఎక్స్ లింక్. ఓకేనా? ఐ విల్ సెండ్ యు ద వెబ్ఎక్స్ లింక్. ఓకే, లెట్స్